Good morning, dear students. Today, let's discuss the concept of outdoor events. These events are also known as adventure learning courses, and these events are experienced in nature. As the name itself suggests, outdoor events are conducted outside the constrained atmosphere of halls and within a constrained atmosphere, and these are conducted in nature. Types of outdoor events. Outdoor events can be arranged as outdoor plays and performances. అంటే ఈ నాటకాలు వేయటము, ఓపెన్ స్టేజెస్లో ప్రదర్శనలు ఇవ్వటము, ఆక్షన్స్ వేలం నిర్వహించుతూ ఉండటము, స్పోర్టింగ్ ఈవెంట్స్ ఆటలకు సంబంధించినటువంటి ఈవెంట్స్ కండక్ట్ చేయటము, లైవ్ మ్యూజికల్ షోస్ ప్రఖ్యాత గాయకులచే వాద్యకారులచే సంగీత కార్యక్రమాలు నిర్వహించుతూ ఉండటము, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ వినోద కార్యక్రమాలు నిర్వహించుతూ ఉండటము, ఓపెన్ ఎయిర్ మ్యూజికల్ ఫెస్టివల్స్, ఓపెన్ ఎయిర్ ట్రేడ్ ఫెయిర్స్ వ్యాపార ప్రదర్శనలు నిర్వహించుతూ ఉండటము, ఫ్యాషన్ షోస్ కండక్ట్ చేస్తూ ఉండటము, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షోస్. These are some of the outdoor events. Now let's know about the logistics of outdoor events. The activity of organizing the movement, equipment, accommodation and other necessary items for meeting the expectations of customers at event is known as event logistics. అంటే అవుట్డోర్స్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పరికరాలు సామాగ్రిని ప్రదేశం నుంచి ఈవెంట్ జరిగే ప్రదేశానికి తరలించటము, కస్టమర్స్ యొక్క వారి క్లయింట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కొరకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయటము ఈవెంట్ లాజిస్టిక్స్ అనేసి అంటాము. It deals with integrated planning and control of moving goods, merchandise, equipment and people to the outdoor event site. ఇది ఒక కాంప్రిహెన్సివ్ యాక్టివిటీ అన్నమాట. అంటే సమగ్రమైనటువంటి పని నిర్వహణ, ప్లానింగ్ దగ్గర నుంచి ఈ వస్తువులు, మనుషులు, రకరకాలైనటువంటి ఆ ఈవెంట్కి సంబంధించిన అన్ని ఇంగ్రీడియంట్స్ని, అన్ని ఐటమ్స్ని ఈవెంట్ జరిగే ప్రాంతానికి తరలించాలన్నమాట. The aim of logistic management is to make the information and resources available to manage every facet of outdoor event a success. ఈ లాజిస్టిక్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ నిర్వహించబోయేటటువంటి ఈవెంట్కి సంబంధించిన అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని విజయవంతము చేయటము. The arrangement of resources in event logistics includes the first one, the site research and selection. వనరుల్ని సమకూర్చుకుంటాము. అవుట్డోర్ ఈవెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు సైట్ రీసెర్చ్తో స్టార్ట్ అవుతుంది. సైట్ రీసెర్చ్ అండ్ సెలెక్షన్. ఒక మ్యూజికల్ పర్ఫార్మెన్స్ నిర్వహించాలనుకోండి, ఆ వచ్చేటటువంటి ఆడియన్స్ వారి ఆడియన్స్ ఆ ప్రదేశానికి రీచ్ అవడానికి యోగ్యంగా ఉన్నదా లేదా, ఇట్లాంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఒక ప్రదేశాన్ని నిర్ణయించటము అనేది మొదటి స్టెప్ అన్నమాట. అవైలబిలిటీ ఆఫ్ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ది అవుట్డోర్ సైట్. ఈ ఆఫీస్ కార్యకలాపాలని నిర్వహించుకునేటందుకు ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా లేవా అనేది చూసుకుంటాం అనేది మరొక అంశం. ఫుడ్ ఐటమ్స్ అండ్ బెవరేజ్ ప్లానింగ్. ఎనీ ఈవెంట్ ఇంక్లూడ్స్ సర్వింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ బెవరేజెస్. కాబట్టి ఆ ఫుడ్ అండ్ బెవరేజ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్, మిగతా ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ అన్ని అందుబాటులో ఉన్నాయో లేవో అనేది చూసుకుని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి. హ్యాండ్లింగ్ ఆఫ్ మెటీరియల్స్.
Next one, storage and control of on-site equipment. ఆ ఈవెంట్ జరిగేటటువంటి ప్రదేశంలో వీరి సామాగ్రి అంతా దాచుకుంటానికి, వాటిని అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకుంటానికి తగిన సదుపాయాలు ఉన్నాయో లేదో కూడా వీరు ప్లాన్ చేసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ ఎయిర్ అండ్ ల్యాండ్ ట్రావెల్, వ్యాన్స్, బస్సెస్, పర్సనల్ వెహికల్స్. వస్తువులను చేరవేయాలి, అతిథుల్ని ఆహ్వానించుతూ ఉండాలి. మ్యూజికల్ పర్ఫార్మెన్స్ లాంటి అయితే ఆ ప్రఖ్యాత గాయకులకి వారికి కావలసినటువంటి వసతి సౌకర్యాలు, వారి యొక్క ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా అవుట్డోర్ ఈవెంట్ మేనేజర్స్ తప్పనిసరిగా చూసుకోవాల్సినటువంటి అంశాలు. Group activity planning and management. That's nothing but delegating a task to a certain group, each task to a group. Staging, production and technical requirements. The stage construction, the stage decoration, electricity supply, the sound systems, all these things they do come under this category. Audio visual requirements, theme planning and suitable decor arrangements. ప్రతి ఈవెంట్ ఏదో ఒక థీమ్ని ఆధారంగా చేసుకుని జరుగుతూ ఉంటుంది. ఆ థీమ్కి అనుగుణంగా ఉండేటటువంటి లైటింగ్, డెకరేషన్ ఇట్లాంటివన్నీ కూడా అవుట్డోర్ ఈవెంట్ మేనేజర్స్ చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో కొన్ని పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉండినప్పుడు మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. The selection of speakers. If it happens to be an event where the speakers need to deliver some address regarding a certain topic, in that context, selecting the speakers is a very essential concept. Effective speaker selection is more important. The security equipment. For example, the fire extinguishers like that, they need to be arranged. Negotiations and management. ఈవెంట్ని విజయవంతం చేయటానికి ఈవెంట్ హోస్టులతో, ఈవెంట్ మేనేజర్స్, అలాగే ఆ ఈవెంట్ నిర్వహించబడేటటువంటి ప్రదేశంలో చర్చలు జరపటము, ఏమైనా చిన్నటువంటి ఇబ్బందులు ఉండినట్లయితే వాటిని చర్చల ద్వారా పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. కోఆర్డినేటింగ్ ది లాజిస్టిక్స్ సపోర్ట్ ఎంత ఉండినప్పటికీ కూడా వీరందరి మధ్యన సమన్వయం. For example, if some guests arrive at a certain time in the airport, they need to be picked up from the airport and they must get this accommodation. In that context, the local transport group, it need to be in contact with the persons, event organizers, and they must pick up the guests at the airport or some railway station or something like that at the right moment, and they must make all the steps necessary to accommodate them. The communication service arrangements. సో ఈ సమన్వయంలో మరొక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటటువంటి అంశము కమ్యూనికేషన్స్. ప్రతి ఒక్క వ్యక్తి ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా రీచబుల్గా ఉండాలి అండ్ కమ్యూనికేషన్కి అందుబాటులో ఉంటూ ఉండాలి. డిజైనింగ్ ద ఇన్వెంటరీ కంట్రోల్ ప్రాసెస్. We know that inventory means the stock of commodities. Organizing an event requires many things, right from the stage decor items to that of the food and beverages to be served, and it had to be planned well in advance in a minute by minute manner. The research and arrangement of program amenities. సో ఇక్కడ సదుపాయాల కల్పన ఇవన్నిటిని కూడా తరోగా ముందరగానే రీసెర్చ్ చేసి అవగాహనకు వచ్చి ఏమైనా గ్యాప్లు ఉన్నట్లయితే వాటిని ఫిల్ చేసేటటువంటి పనిని ఈవెంట్ మేనేజర్స్ చేయాలన్నమాట. Now let us know the various items which the event manager had to take care.
The first one is lighting, design and operation, the production management, stage management, venue maintenance, stage rigging and technical direction, sound design and operations, risk management and risk assessment. We shall discuss the risk management and risk assessment concepts in our next lesson. Thank you.